థ్యాంక్ యూ సో మచ్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మొదటిగా స్తుతులు తెలియజేస్తున్నాను. అండ్ ఆహ్వానించిన యుగేందర్ అన్నకి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సో నా పేరు మోనికాంత్. హైదరాబాద్లో దేవుని పరిచర్యలో ఉంటున్నా అన్నమాట. సో నేను ఎలా ఇంటరాక్ట్ అవుతూ మెసేజ్ చెప్పాలి అని అనుకుంటున్నా అన్నమాట. సో ఎవరు మనం? దయచేసి ఎవరైనా చెప్పగలరా? ఎవరు మనం? ఎస్, వండర్ఫుల్ సిస్టర్, థ్యాంక్ యూ. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. కెన్ ఐ రీడ్? ఎవరైనా చదవగలరా? అది నేను చెప్తాను. ఓకే. మనకి అందరికీ తెలిసిన వచనం, ధన్యతలు, దేవుడు ఇచ్చిన ధన్యతలు, కొండమై పలికిన ధన్యతల్లో ఒకటన్నమాట. సమాధాన పరుచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనే వాక్యం ఉంది కదా. సో నాకు దేవుడిచ్చిన ప్రేరేపణతో నేను చెప్పాలనుకున్నా. సో దేవుని కుమారులు అంటే మనం ఇతరులకి సమాధానకరంగా ఉండాలన్నమాట. కొంతమంది మనం అనుకుంటాం, ఎవరితోనైనా మాట్లాడితే వీళ్ళతో మాట్లాడితే పీస్ అనేది ఉంటుంది, నాకు కావాల్సిన ఆన్సర్ దొరుకుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ విధంగానే వాళ్ళకి కాల్ చేయటం, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కానీ, ఎటువంటి పరిస్థితి అయినా వాళ్ళకి కాల్ చేసి మనం ఒక పీస్ అనేది, సమాధానం అనేది, ఆన్సర్ అనేది కానీ మనం పొందుతాం. సో అదేవిధంగా మనం ఇతరులని సమాధానకరంగా ఉండాలి. మనతో మాట్లాడి యాజ్ ఎ క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం ఇతరులకు సమాధానకరంగా ఉండాలి. అరే బాబు ఈడెందుకు వచ్చాడు అలా అనుకోకూడదు. ఈయనతో మాట్లాడితే నేను ఒక నెమ్మది చూస్తున్నాను, దేవుని ప్రేమను చూస్తాను. సో సమాధానము, ఆ ఒక్క వర్డ్ మీద దేవుడిచ్చిన ఒక్కొక్క లెటర్ మీద నేను చెప్పాలని నేను తలుస్తున్నాను. ఫస్ట్ లెటర్ సమర్పణ. సా మీన్స్ సమర్పణ. సో సమర్పణ అంటే మనం ఆల్టర్ కాల్, ప్రతిసారి ఆల్టర్ కాల్స్ 31st అనుకుంటాం. దేవా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను ప్రతిరోజు బైబిల్ చదువుతా, ప్రతిరోజు నీ పనిలో పాల్గొంటా అనుకుంటాం, సమర్పణ చేసుకుంటాం. ఒక 2 days చూస్తాం, 1 week చేస్తాం, 2 weeks, 1 month చేశాక నెమ్మదిగా మళ్ళీ మామూలుగానే వెళ్ళిపోతాం అన్నమాట. కానీ మనం చేసుకున్న సమర్పణ ఎలా ఉండాలంటే, అబ్రహాము ఇసాకుని తీసుకెళ్ళినప్పుడు వెన్నె సమర్పించుకుని కంప్లీట్ తనకున్న బెస్ట్ థింగ్ ఏది ఉందో కంప్లీట్ దేవునికి సమర్పించుకుని ముందుకు వెళ్ళటం అనేది జరిగింది. ఆఖరికి ఎక్కడి దాకా, కత్తి పైకి లేపేదాకా అంత విధంగా సమర్పించుకున్నాడు అబ్రహాం. సో దేవుని మనం కూడా మన జీవితం కూడా దేవునికి సమర్పించుకోవాలి. మనుషులకి, ఈ లోకంలో ఉన్న మనుషులకి కాదు, ఈ లోకంలో ఉన్న వస్తువులకి కాదు, ఈ లోకంలో ఉన్న జాబ్స్కి కానీ మొదటగా దేవుని సమర్పించుకున్నప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు, గొప్ప బ్లెస్సింగ్ అనేది చూస్తావు అన్నమాట. ఆయన శిష్యులు చేపలు పట్టేవారు జాలర్లు ఉన్నారు, రకరకాల మనకి నేను క్లుప్తంగా చెప్తున్నాను అన్నమాట. సో రకరకాల వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. చేపలు పట్టే వాళ్ళని పిలుచుకున్నప్పుడు దేవుడు వాటిలన్నిటిని విడిచిపెట్టేసి దేవుని వెంబడించారు, సమర్పించుకున్నారు. వాళ్ళ ద్వారా అనేక చోట్లకి సువార్త వెళ్ళింది. నువ్వు కూడా దేవుని సమర్పించుకున్నావు, నీకున్న టాలెంట్ని బట్టి, నువ్వున్న పరిస్థితిని బట్టి దేవుడు వాడుకుంటాడు. మనం అందరూ నార్మల్ పీపుల్స్ కాదు, దేవుడు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ అనేది ఇచ్చాడు. సో ఆ టాలెంట్ నువ్వు గుర్తించి దేవుని కొరకు వాడటం, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కాదు కానీ దేవుని పని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడినప్పుడు గొప్ప రీతికి నిన్ను బ్లెస్ చేస్తాడు. అనేక చోట్లకి నిన్ను తీసుకువెళ్ళటం అనేది జరుగుతుంది. ఆఖరికి యేసు ప్రభు కూడా తండ్రి చిత్తాన్ని నడిపించడానికి ఆయన సమర్పించుకొని ఈ లోకానికి వచ్చారన్నమాట.
సో మీన్స్ సమర్పణ కలిగి మనం జీవిద్దాం. తర్వాత మా మారిన మనసు, సమాధానంలో సెకండ్ లెటర్ మా. ఇది ఏంటంటే మండే టు సాటర్డే ఒకలాగా మారి సండే మళ్ళీ ఇంకోలాగా ఉండటం కాదు. నీ లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్ మారిపోవాలి. ఇతరులకు మాదిరికరంగా ఉండాలన్నమాట. ఇతరులు నిన్ను చూసినప్పుడు అరే క్రైస్తవ బిడ్డ, నీ క్రియలను బట్టి కాదు, నీ మాటలను బట్టి ప్రతిదీ వెంటనే ఐడెంటిఫై చేయాలన్నమాట. అలాగా మారిన మనసుతో, మారిన హృదయంతో, మారిన జీవంతో నీ లైఫ్ స్టైల్ అనేది మారాలి. క్రీస్తు కొరకు క్రీస్తు వల్ల పోలి మనం నడవాలి. సో అప్పుడు మనల్ని ఇతరులు చూసి మనల్ని ఐడెంటిఫై చేస్తారు. ఇతరులకు మనం సమాధానకరంగా ఉంటాం. అండ్ ప్రతిరోజు కాదు కానీ కంప్లీట్గా దేవుని బిడ్డ ఎలా అయితే ఉంటాడో అంతవరకు నమ్మకంగా మనం అలా జీవించడానికి దేవుడు మనకు అటు కృప ఇవ్వడం గాక. సో ఆ థర్డ్ లెటర్ దా 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 అన్నమాట. దాసుని స్వభావం. చాలా మందికి ఏంటంటే ఈ స్వభావం రావటం చాలా కష్టం. ఈ వర్డ్ని చెప్తే చాలా మందికి ఇష్టం కాదు. నా రేంజ్ ఏంటి, నేను వాళ్ళ దగ్గర చర్చిలో అయినా సరే నన్ను పిలవలేదేంటి, నా స్టైల్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నా పేరు అందరికీ తెలుసు, నన్ను పిలవట్లేదు, నాకు ఈ పని అప్పచెప్పట్లేదు, నేను ఇంత చేస్తున్నా చర్చికి. నువ్వు ఎక్కడైతే దాసుని స్వభావం కలిగి, నీకు ఏది ఉన్నప్పటికి కూడా నువ్వు దాసుని స్వభావం. ఒక రాజు సైన్యాధిపతులకు ఆజ్ఞాపించినప్పుడే యుద్ధానికి వెళ్తాడు. అంతేగాని రాజు ఆజ్ఞ లేకుండా సైన్యాధిపతులు ఎక్కడ యుద్ధానికి వెళ్ళరు, ఏ పని చేయరు. అలాగే అలాంటి స్వభావం దేవుని బిడ్డలు అయిన మనం దాసుని స్వభావం కలిగి ఉండాలి. తగ్గింపు జీవితాన్ని ఉండాలి. తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతానని బైబిల్లో ఉంటుంది రీతిగా మనం అట్టి స్వభావం కలిగి ఉండాలి. ఏ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ, వాట్ ఎవర్ బి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి దేవుని పని చేస్తూ ఉన్నాడు. సో చిన్నప్పటి నుంచి మినిస్ట్రీలో ఉన్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తున్న టైంలో ఒక మినిస్ట్రీలో వెళ్ళటం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత అంటే దాసుని స్వభావం కలిగితే ఎలా బ్లెస్ చేస్తాడు అని ఒక మినిస్ట్రీలో హెల్ప్ చేస్తూ ఉన్నా అన్నమాట. ఒక క్వశ్చన్ వల్ల తను అనుకున్నది తన లైఫ్లో సెటిల్ అవ్వాలని, కానీ ఒక క్వశ్చన్ వల్ల అలా ఆ క్వశ్చన్ వేసినప్పుడు మినిస్ట్రీ వాళ్ళు ఏం సహాయం చేయను అని అన్నారు అనమాట. అఫ్ కోర్స్ నువ్వు చర్చిలో ఎన్నో పనులు చేయొచ్చు, నువ్వు దేవుని కొరకు ఎన్నో చేయొచ్చు. మినిస్ట్రీ వాళ్ళు చేస్తారని ఎప్పుడు అనుకోమాక, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. సో వాళ్ళు ఏమన్నారంటే నువ్వు బయటకు వెళ్తే ఎలా బ్రతుకుతావు అని అతన్ని అన్నారు. మమ్మల్ని విడిచిపెట్టావంటే నీకు లైఫ్ లేదు అని అన్నారన్నమాట. ఆ వ్యక్తి ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ చిన్న పని చేసినా ఆ దేవుని పని అని చేస్తారు. నాట్ ఫర్ మినిస్ట్రీ కొరకు చేస్తున్నానే ఫీల్ అవ్వదు. మనం కూడా ఎప్పుడైనా సరే ఏ పని చేసినా కూడా దేవుని కొరకు చేస్తున్నాను, నీ కొరకు చేస్తున్నాను దేవా, నా నేమ్కి రావాలని కాదు, నీ పని చేయాలని నాకు ఆశిస్తుంది. నేను చేస్తాను ఎటువంటి పని అయినా, అది ఊడ్చే పని అవ్వచ్చు, స్టేజ్ మీద ఎక్కే అయినా పని అయినా అవ్వచ్చు, ఎటువంటి పని అయినా చేస్తాను దేవా, అతి రీతిగా నన్ను వాడుకో అని మనం అప్పు చెప్పుకున్నప్పుడు దేవుడు ఆడుకుంటాం. సో ఆల్మోస్ట్ ఒక 20 మంది మమ్మల్ని విడిచిపెడితే నీకు లైఫ్ లేదు, ఎక్కడ నువ్వు బ్రతకలేవు, దేవుని సేవ అస్సలు చేయలేవు అని చాలా ఒక్కరోజు ఆ అబ్బాయిని సెంటర్ చేసి ఫుల్ ఆట ఆడుకున్నారన్నమాట. సో ఆ టైంలో దేవునికి ఆ బిడ్డ సమర్పించుకుని, లేదన్నా నేను ఇలాగ సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, నేను బయటకు ఇలాగ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి బయటకు వచ్చేసాడనమాట.
వన్ ఫైన్ డే దేవుడు వాళ్ళ గురించి ఆ అబ్బాయి ఎప్పుడు ఆలోచించలా. ఎవరు మనుషులు మనల్ని అవమానిస్తారు, నిందిస్తారు, ఏం లేదు. ఒక్క పని మీకు ప్రియమైన ఇష్టమైన వాళ్ళకి నచ్చని పని ఒక్క పని చేయండి, తిట్టేస్తారు. సో అంత ఇదిగా వాళ్ళేంటి ఇదివరకు మా తమ్ముడు ఈయన, ఈ అబ్బాయి బ్యాక్ బోన్, ఈ మినిస్ట్రీకి బ్యాక్ బోన్, వెన్నెముక అన్నవాళ్ళు ఒక్కసారి రివర్స్ అయిపోయినంటే అబ్బాయిని ఇన్ని కార్నర్ చేశారంటే ఎలా ఊహించండి. సో అబ్బాయి దేవునికి అప్పచెప్పుకున్నాడు. సో వేరే హైదరాబాద్కి ఒక పెద్ద సిటీకి రావటం అనేది జరిగింది. అంటే చిన్నప్పటి నుంచి మినిస్ట్రీలో ఉన్నాడు. తనకు మినిస్ట్రీ తప్ప బయట ప్రపంచాన్ని పనులు చేయటం ఇష్టం లేదు. సో ఎలా చెయ్యాలి ఏంటి అని అనుకున్నా అన్నమాట. దేవునికి అప్పచెప్పుకున్నాను. జస్ట్ ఒక చిన్నది స్టార్ట్ చేశాడన్నమాట. తనకి ఇచ్చిన ఐడియాతో, దేవుడు ఇచ్చిన ఐడియాతో ఒక చిన్నది స్టార్ట్ చేశాడు. ఈ ఐడియా అభివృద్ధి పొందుతున్న టైంలో వాళ్ళకి తెలిసి ఆశ్చర్యపోయారు ఎవరైతే ఉన్నారో. రే ఏంట్రా బాబు, ఎలా అంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఈయన ఫోటోలే, ఈయన పోస్టులే కనిపిస్తున్నాయి అని చెప్పేసి కేవలం బ్లాక్ కూడా చేస్తారు. చేసిన తర్వాత వన్ ఫైన్ డే ఇన్ఫర్మేషన్ రావట్లేదని చెప్పి ఈ అబ్బాయికి తెలిసిన వాళ్ళని అడుగుతున్నారన్నమాట. కానీ ఆ అబ్బాయిని దేవుడు ఎలా వాడుకున్నా అంటే ఒక్క మినిస్ట్రీలో కాదు, ఆల్మోస్ట్ 250 మినిస్ట్రీలో తీసుకెళ్ళాడనమాట సాధారణంగా. సో మనం దేవునికి అప్పచెప్పుకోవాలి. వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వాట్ ఈస్ మన పరిస్థితిని ఏంటి, మనం తగ్గించుకొని మళ్ళీ అన్నారని చెప్పి మనం రెచ్చిపోయి అన్నాం అనుకోండి, అక్కడ నో యూస్. దేవుడు నీ పక్షాన ఉంటాడు, ఎప్పటికైనా లేవనెత్తుతాడు. గొప్ప స్థాయిలో ఆ బిడ్డను వాడుకుంటున్నారు. ఆ బిడ్డ ఎవరో కాదు, మీ ముందు మాట్లాడుతున్న నేనే. సో మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్, ఫ్యామిలీ కావాలో వచ్చు, దేవా నువ్వు నా వాడుకో దేవా, ఫ్యామిలీలో ఎటువంటి పరిస్థితి అయినా నీ కొరకు నేను నిలబడతా. అది నమ్మకంగా మనం కంటిన్యూగా ప్రార్థన చేయాలి. వాడుకోవట్లేదు, చేయట్లేదు, సో వాడుపడుతున్నాం, మన ఏం గ్రోత్ లేదని ఎప్పుడు అనుకోమాకండి. దేవుని నువ్వు ఏదైనా చిన్నది విత్తినా కూడా దేవుని కొరకు రానున్న కాలంలో అది ఎప్పుడు ఆశీర్వాదకరంగా మారుద్దో నీకు తెలియదు, దేవునికి తెలుసు. సో మీరు మనం నమ్మకంగా దేవుని పని చేద్దాం. ఎందుకంటే చెప్పాలంటే ఈ విధంగా నేను కలుస్తానని అనుకోలేదు. జస్ట్ యుగేంద్ర అన్న ఒక ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది, అక్కడ మాట్లాడుకోవడం జరిగింది, జస్ట్ నంబర్ షేర్ అయ్యటం అనేది జరిగింది. నేను ఎప్పటి నుంచో యుగేంద్ర అన్నకి కాల్ చేద్దాం, ఒక విషయంలో మాట్లాడదాం అనుకున్నాను అన్నమాట. సడన్గా ఫోన్ చేసి ఇలా పంచుకోవటం అనేది జరిగింది అన్నమాట. ఆన్ ది స్పాట్లో అన్న నన్ను ఇలా ఇన్వైట్ చేస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయాల. బట్ దేవుని ప్రణాళిక నేను నమ్ముతాను, ఇలాగ ఇటు రీతిగా మీ ముందు రావటానికి, మాట్లాడటానికి దేవుని. సో మనం ఎటువంటి ఏ టాలెంట్ ఉన్నా సరే దేవుని కొరకు వాడబడాలి. నీ పాటలు పాడటం వచ్చా, బయట కన్నా వాళ్ళే బాగా పాడతారు కదా, నువ్వు కూడా బాగా పాడతావు. అదే నేను నమ్ముతా. ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఇచ్చారు, ఆ తలాంత్ ప్రకారంగా వాడబడాలి. వాడబడినప్పుడే బ్లెస్సింగ్ అనేది చూడగలుగుతాం. దట్ ఈస్ మెయిన్. సో మనం దాసుని స్వభావం కలిగి ఉండాలి, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. మినిస్ట్రీలో వెళ్తున్నప్పుడు కానీ, బయట మన ఇలాగ జాబ్స్ పరంగా జీవిస్తున్నప్పుడు అనేక రీతిలుగా మనకు శోధన వస్తాయి. మన బాసే మనల్ని తిడతాడు. నువ్వు బాస్తో ఫైర్ అయ్యాక ఉద్యోగం నుంచి తీసేస్తాడు. సో అలాంటి అలా ఉన్నప్పుడు దేవుడిని తీసివేయకుండా ఎన్నోసార్లు మనం చేసి ఉంటాం. దేవునికి దూరంగా, దేవుని మీద పోట్లాడేసే ఉంటాం, దూరంగా జరిగి ఉంటాం. అయినా సరే ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఆఫీస్లో బాస్ని ఒక్క మాట అనండి, నేను ఎన్నింటికి వస్తే నీకెందుకు అని అనండి, మనం ప్రేమిస్తాడా? ప్రేమించాడు కదా. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూ ఉన్నాడు అన్నమాట. సో దాసుని స్వభావం కలిగి ఉండాలి. మొదటిగా ఏంటిది? సమర్పణ. రెండోది మారిన మనసు. మూడోది దాసుని స్వభావం.
సమాధానంలో ఇంకో అక్షరం నా, నలిగిన హృదయం. ఇది ఏంటంటే ఒక వస్తువు లైక్ గోల్డే తీసుకోండి. గోల్డ్ ఊరికనే రాదు, తవ్వుతారు, దాన్ని తీసుకొస్తారు, కొన్ని డిగ్రీస్ దగ్గర వేడి చేస్తారు, మెల్ట్ చేస్తారు, ఒక షేప్ తీసుకొస్తారు, మళ్ళీ దాంతో హోల్స్ చేయడానికి ఒక ఇది ఇంకా చేస్తారు. క్రైస్తవ జీవితం అంటే పూలం ఇది ఉంది కదా, హంగులతో ఆపాటలతో ఉండేది కాదు. మనం విరగబడాలి, నలగబడగాలి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ మనం తట్టుకోవాలి. సో ఎవరు స్టామినా బట్టే దేవుడు మనకి కొన్ని శోధనలు వస్తాయి. దేవుడు మనకి 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 మించిన భారం నేను 100 కేజీలు మోయగలను, 100 కేజీల వరకు అయితే మోయగలను, దానికి మించి అయితే నేను మోయలేను. సో నిన్ను సృజించిన దేవుడు కూడా తెలుసు నీ స్టామినా ఎంతవరకు ఈ బిడ్డ తట్టుకోగలదో అంతవరకే పెడతాడు. ఆ తట్టుకునే దానిలో నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉండు, విరిగి నలిగిన హృదయంతో ఉండు. ఎంత నలగొట్టబడతావు అంత వెదజల్లుతావు అన్నమాట. సో కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, కొన్ని సెంటెడ్ ఇవి ఉంటాయి. మనం దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఆ స్మెల్ అనేది వెదజల్లుతూ ఉంటుంది. సో మనం ఎంత దేవుని కొరకు ఎంత విరిగి నలిగిన హృదయంతో ఉంటామో అంత విధంగా దేవుడు వాడుకుంటాడు. అలాంటి హృదయం దేవునికే ఇష్టం అంట. బైబిల్లో ఉంది, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం, గుండె చెరిగిన వాళ్ళని బాగు చేయవాడు ఆయనే. ప్రతిదీ నీ సిచ్యువేషన్ చూసి నువ్వు బయట ఉన్న వాళ్ళు భయపడతారేమో, కానీ దేవుని దగ్గర నువ్వు ఉన్నప్పుడు నువ్వు భయపడవు. దేవునితో ఉన్నప్పుడు, ఎందుకంటే నిన్ను ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఒక వస్తువు చేయటానికి మెల్ట్ చేయటాకే ఇంత ప్రాసెస్ జరిగినప్పుడు మనం ఆయన కొరకు వాడబడాలన్నప్పుడు శోధనలు వస్తాయి. ఇంక్లూడ్ మా మమ్మీ కూడా ఇదివరకు మినిస్ట్రీ అంటే వద్దు వద్దు అనేవాళ్ళు అన్నమాట. నువ్వు జాబ్ చేస్తే మినిస్ట్రీ చేసుకో, ఏమన్నా దేవుని పని ఏమైనా ఉంటే ఎవరైనా పిలిస్తే ఇల్లు పరిచర్య చెయ్యి అని అనేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నేను మా పెద్ద పాస్టర్ గారితో పెరిగాను అన్నమాట. సో వద్దు వద్దు అనేవాళ్ళు అన్నమాట. వన్ ఫైన్ డే నేను చెప్పేసా, నాకైతే జాబులు గీబులు అయితే సెట్ అవ్వవు అని, ఎందుకంటే నేను ఎఫెక్ట్ తిన్నాను కాబట్టి. సో మమ్మీ ఒప్పుకున్నామని, ఇప్పుడు చేయట్లేదా అని నన్ను అడుగుతారన్నమాట. సో అలా ఉంటుంది. సో మనం ఏ పనైనా ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధి విరిగి నలిగినందు ప్రార్థన చేయాలి. ఫస్ట్ వన్, మనుషులు చెప్తే ఏమి చేయరండి. ఈ లోకంలో మనుషులు ఎప్పటి వరకు చేస్తారంటే టెంపరీగా చేస్తాడు, కానీ నీ జీవితంలో ఒకళ్ళు ఉన్నారు, ఇప్పుడు వరకు కూడా ఒకలే ఉన్నారు. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు జీవిస్తున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్లో దేవుడు ఒక్కడున్నాడు, నిన్ను ఒక ప్రాణ ప్రకారంగా తీసుకొచ్చాడు. నువ్వు ఏం చేస్తున్నావు? ఆ విరిగిన హృదయంతో ఉంటున్నావా, ఇష్టానుసారమైన హృదయంతో ఉంటున్నావా, నీకు ఇష్టమైన హృదయంతో ఉంటున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. సమర్పణ, మారిన మనసు, దాసిన స్వభావం, నలిగిన హృదయం, ఇదైతే చాలా కష్టం. ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ అయిపోతారన్నమాట. విరిగి నలిగిన హృదయం రావాలంటే ఫిల్టర్ అవుతారు. అమ్మ క్రిస్టియన్ అంటేనే శోధన, దేవుని పనులు అంటేనే కష్టం, బయట ఉన్నవాడు ఎవరు మనల్ని చూడరు అని చెప్పేసి పారిపోతారు. ఈ విని నలిగిన హృదయం దాకా రారు. ఎందుకంటే శోధనలు వస్తాయి, అన్నీ వస్తాయి, నిందలు వస్తాయి, ఏ వచ్చినా తట్టుకొని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ అయినా తట్టుకోగలవు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఎలాంటిదైనా తట్టుకోగలవు. సో విరిగి నలిగిన హృదయంతో మనం ఉందాం. అండ్ లాస్ట్ది ముగింపు జీవితం. అంటే ముగింపు జీవితం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ కొంతకాలమే ఈ లోకం అనేది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నీ జీవితం ఎలా ఉండాలంటే, బల నమ్మకమైన దాసురాలా
అని అనిపించుకోవాలి. ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. సో ఈ ఈ లెటర్స్ ప్రకారంగా సమర్పణ కలిగి మారు మనసు పొంది ఏంటి మారు మనసు అంటే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే 6 days ఒకలాగా సండే మాత్రం ఒకలాగా, లేదా ఏమైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏమైనా బర్త్డే వచ్చినప్పుడు దేవా నీ పని చేస్తాను ఈ ఇయర్ నుంచి దేవా అలా అనుకుంటారు కానీ అది టెంపరీగా చేయరు. మళ్ళీ యథారీతి తరజాప్రద వాళ్ళ సినిమాలకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్తారో ఏం వెళ్తారో తెలియదు, మనకి తెలియదు అన్నమాట. సో మారిన మనసుతో ఇతరులకు మాదిరికరంగా ఉంటూ దాసుని స్వభావం మనల్ని తగ్గించుకుంటూ దేవుని నామాన్ని ఎక్కడున్నా నువ్వు వాడబడుతున్నావా, అనేక మంది పొగుడుతున్నారా, అక్కడ నువ్వు ఎక్కువ ఇంకా నేను పొగుడుపడుతున్నాను, ఎంతమంది నాకు ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది, ఇది కాదు దాసవుతున్న స్వభావం. నేను నా వల్ల నేను రావట్లేదు, దేవుని నామాన్ని బట్టి నాకు పేరు చెప్తున్నారు. ఆయన నామాన్ని నువ్వు ఎత్తి పట్టినప్పుడు దేవుడు ఇంకా బ్లెస్ చేస్తాడు. అలాగే నలిగిన హృదయంతో మనం జీవిద్దాం, ముగింపు జీవితం. దేవుడు ఈ లోకంలో మన జీవితం ముగించిన తర్వాత నమ్మకమైన దాసుడా అనిపించుకున్నాం దేవుని కొరకు. అప్పుడు ఈ క్యారెక్టర్స్ అనేది మనలో ఉంటే గనక ఇతరులకి ఒక పీస్ అనేది ఇవ్వగలం. మనలో పీస్ లేకుండా ఇతరులకు పీస్ అనేది ఇవ్వలేం. మనలో దేవుని ప్రేమ లేకుండా ఇతరులకు దేవుని ప్రేమ ప్రకటించలేం. మనం ఇతరులను సమాధానకరంగా సమాధానం పరచాలంటే ఈ క్యారెక్టర్స్ అని దేవుడిచ్చిన ఈ క్యారెక్టర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలని నేను భావిస్తాను. అప్పుడు మనం దేవుని కుమారులనే పెడతాం. అంతేకాని ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా స్కిప్ అయిపోయి దేవుని అంటే మెయిన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నేను కూడా కొన్నిసార్లు ఇప్పుడు చేయలేనులే మినిస్ట్రీ, రేపు చేద్దాంలే అని అనుకుంటా, శక్తి లేదు అని అనుకుంటా. కానీ దేవుడు ఇచ్చిన నడిపింపు వల్ల నేను చేస్తున్నాను, కానీ నా వల్ల అయితే కాదు. ఇంతమందికి మినిస్ట్రీస్కి వెళ్ళడం అనేది నా వల్ల అయితే కాదు. నిజం చెప్తున్నా, నేను ఒక్క మినిస్ట్రీకి అలా అనుకున్నాను, కానీ దేవుడు ఇన్ని మినిస్ట్రీలు తీస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఎంకే ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను అనుకున్నా, దేవా ఇంతమంది మినిస్ట్రీస్ తెలుసు కదా, ఈ ప్రమోషన్ వర్క్స్ అనేది ఎలా వస్తాయి దేవా, నేనైతే అడగా, నువ్వే తీసుకురా, నీ చిత్త ప్రకారంగా ఈ ప్రమోషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకురా అని నేను జస్ట్ ప్రే చేసుకున్నా అన్నమాట. దేవుడు ఉన్నాడు, వాటికంటే వాళ్ళే, అది మౌత్ పబ్లిసిటీ అవ్వచ్చు, ఎవరి ద్వారా తెలుసుకునే కావచ్చు, సర్కిల్ని బట్టి కావచ్చు, దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు. సో అలాగే నిన్ను కూడా అనేక ప్రాంతాలకు అనేక పరిస్థితుల్లో దేవుడు వాడుకుంటాడు నిన్ను ఖచ్చితంగా. సో మనం అంతవరకు నమ్మకంగా యథార్థంగా జీవిద్దాం. దేవుని ఇతరులకు ఒక సమాధానం పరిచేవారుగా. మన మాటలంట కరెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి మనం మాట్లాడేది. ఒక సామెత ఉంది, నాలుగు జారితే కాలు జారితే తీసుకోగలం, కానీ నాలుగు జారితే నోరు జారితే తీసుకోలేం. సో మన మాటలు ఇతరులని సమాధాన పరిచేవారుగా. మనము మాట్లాడినప్పుడు, అన్యులతో మాట్లాడినప్పుడు మన మాటల ద్వారా వాళ్ళని ఆల్మోస్ట్ మనం తీసుకొచ్చేయచ్చు రక్షణలోకి. యేసు ప్రభు గురించి చెప్పేయచ్చు, వాళ్ళు భయపెట్టే అక్కర్లేదు. మనం ఏమి వాళ్ళకి గట్టిగా నువ్వు నమ్ముకో, ఇప్పుడు రక్షణ పొందకపోతే నరకానికి వెళ్ళిపోతావు అని గట్టిగా చెప్పాలి. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా అనిల్కి ఒక మాదిరికరంగా జీవించవచ్చు, వాళ్ళని రక్షణలోకి నడిపించవచ్చు, వాళ్ళు నిజమైన దేవుని ఎరిగేలాగా మనం చేయగలం. సో అటు రీతికి మన జీవితం అంతవరకు మనం మెయిన్ ఇప్పుడు మనం దేని కొరకు ఉన్నామండి, చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో ఉండాలనే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ఎవరు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని అంటాం. సో అంతం వరకు ఆయన రాజ్యంలో చేరే వరకు, చేరిన తర్వాత ఆయనతో పాటు స్తుతించే దాకా మనం అంతవరకు నమ్మకంగా యథార్థంగా నీతిగా జీవిద్దాం.
అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఈ సమాధానం గురించి నాకు దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని పంచుకుంటాకి ఇచ్చిన దేవానికి మొదటిగా స్తుతులు తెలియజేస్తున్నాను. అండ్ ఆహ్వానించిన యుగేందర్ అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే ఉన్నారు జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరికి పేరిట వందనాలు. నా కొరకు ప్రార్థన చేయండి. నిశ్చయ కొరకు ఇంకా దేవునిలో వాడబడాలని ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ బ్రదర్. యూ సో మచ్. ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నిజంగా